సో వెల్కమ్ టు మై క్లాస్. ఈ క్లాస్లో నేను డైమెన్షన్ ప్రాక్టీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి నేను ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకున్నది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది డైరెక్ట్గా మీరు ఎవరు ఈ క్లాస్ చూడొద్దు, దీని ముందు క్లాసు చూడాలి. ఎందుకంటే డైమెన్షన్ ప్రాక్టీస్లో ఫండమెంటల్స్ ఆఫ్ డైమెన్షన్ ప్రాక్టీస్ అని నేను ముందు క్లాస్లో నేను చెప్పాను, అది కంపల్సరీగా మీరు చూడాలి. సో అది చూసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ ఎలా కరెక్ట్, ఎందుకంటే మనకి డైమెన్షన్లో ఏ స్టాండర్డ్తో చేసాము, డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ మనకి సిస్టమ్ ఆఫ్ డైమెన్షనింగ్. ఇది ఒకటి సింబల్స్ ఏం వాడుతున్నాం, ఇలా డిఫరెంట్ ఇవన్నీ కూడా నేను ముందు ఫండమెంటల్ క్లాస్లో చెప్పాను. ఈ క్లాస్కి వచ్చేటప్పటికి కన్ఫర్మ్డ్గా అది మీరు చూడాలి. దీనిలో నేను చెప్పేవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఒక 6 ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు ప్రాక్టీస్ చేయండి, అలాగే మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సపోజ్ ఇది ఒక ఎగ్జామ్లో ఇచ్చిన పేపరు. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి, మనం అనుకున్న డైమెన్షనింగ్ ప్రకారము ఇది ఉందా లేదా చూడండి. ఇక్కడ నేను మీకు ముందు క్లాసులో నేను ఏమని చెప్పాను, ఇది ఎలా ఉంటే ఎలా ఉంచడానికి లేదు, కంపల్సరీగా డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి, R20. ఒక లీడర్ లైన్ ఎలా వచ్చి R20 అని మనం పెట్టాలి. ఇది కూడా ఇలా ఉండకూడదు కంపల్సరీగా. ఇక్కడ చూడండి, ఇదొకటి ఇలా ఉన్నాయి. అలాగే ఇది తీసుకొని వచ్చి బయట పెట్టారు, ఇది ఎలా చేయకూడదు. అన్నీ కూడా ఇన్సైడే ఉండాలి. ఈ టైప్ ఆఫ్ డయామీటర్స్ అన్నీ కూడా ఇన్సైడ్ ఉండాలి కంపల్సరీగా. దీన్ని నేను మార్చి నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది వాడు ఇచ్చిన దానికి నేను మోడిఫై చేసిన దానికి. దీని వరకు ఇవి ఓకే. దీన్ని నేను ఏం చేశాను, ఇది 10 వీటి తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టాడు. ఇది రీడ్రా చేయడమే యాక్చువల్గా మనకి ఏంటంటే, రీడ్రా ద డైమెన్షన్. రీడ్రా అని అడుగుతాడు మనకి, ఫర్ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్కి మనకి రీడ్రా చేయమని అంటాడు. దీన్ని మనం ఎలాగ మోడిఫై చేసామన్నది ఒకసారి చూడండి. దీన్ని సపోజ్ ఇక్కడ R30, ఇక్కడ మనకి సైజు సరిపోలేదు కాబట్టి నేను దీన్ని ఇలా లీడర్ లైన్లో తీసుకొచ్చి R30 అని తీసుకొచ్చాను. దీనికి ఇది R, ఇక్కడ ఏంటంటే డయామీటర్ లెవెల్ లేదు, రేడియస్లు ఇచ్చే R20. దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎలా పెట్టాను. ఓకేనా. ఒకవేళ ఇది మీకు వద్దనుకుంటే ఇక్కడే ఎలా వేసేసి ఇక్కడ R20 అని కరెక్ట్గా దీనికి ప్యారలల్గానే మనం రాయాల్సి ఉంటుంది. ఇలా రాయడం మనకి ఇబ్బంది అనుకుంటే ఈ లైన్ని ఇక్కడ మనం ఎలా డైమెన్షన్ చేసి ఇలా బయటకు వచ్చి ఇక్కడ రాయాలి. అలాగే ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్గా ఇది ఇలా చేసేసి దీన్ని కొద్దిగా ఇలా ముందుకు లాగి ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ రాయాలి, 20. అలాగే ఈ లైను, ఇది ఎలా పెట్టకూడదు, ఇది ఎలా పెట్టకూడదు, ఇవి ఓకేనా. లీడర్ లైన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి, ఇది చూడండి. ఈ ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్తో వీడు ఎలా ఇచ్చాడు, రీడ్రా ద ఫిగర్ ఇంటూ ద యూజింగ్ ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అని అన్నాడు. ఇక్కడ చూడండి పరిస్థితి, ఇది డైరెక్ట్గా ఎలా ఇచ్చాడు. మన ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అంటే ఎలా వెళ్తామండి మనం సింపుల్గా. ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ నేను మీకు ముందే చెప్పాను. ఎలా ఓకే, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెడతాం. నేను హెడ్ సర్క్యులర్గా పెట్టాలని ట్రై చేస్తాను. ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్లో ఓకే, సపోజ్ దిస్ ఈజ్ 0. బ్లాక్ వాడతాను ఇక్కడ. ఓకే, 0. ఇక్కడ నుంచి ఇక్కడ 10 కాబట్టి దిస్ ఈజ్ 10. దిస్ ఈజ్ 10 + 10 20. 20 + 20 దిస్ ఈజ్ 20. ఇది 20 కాబట్టి దిస్ ఈజ్ 40, 50, 60. దిస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. ఇక్కడ చూడండి, ఇది నేను ఆల్రెడీ ఎలా చేసింది. దీన్ని తీసుకొని వచ్చి 10, 10, 20, 50, 60. ఇక్కడ చూడండి, నేను దీనిలో ఈ డయాగ్రామ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ దేనికి అదే ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్లో 20, ఇక్కడ ఎగ్జాక్ట్గా 10 to ఇది 10 అవుతుంది. ఓకే, ఇది మిస్టేక్ ఉంది ఇది. దిస్ ఈజ్ ఎందుకు అలాగైంది అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 10 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ 10 అవుతుంది. ఇక్కడికి ఇది 10 కాబట్టి దిస్ ఈజ్ 20 అవుతుంది. ఇది వాడు ఇక్కడ డైమెన్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం 20 అనుకుందాం. 40 అవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. ఓకే, నెక్స్ట్
ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రూల్ ప్రకారం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ మెయిన్ డైమెన్షనింగ్ లోపల, ఓకే, నేను రూల్స్ మీకు ఏంటంటే ఎప్పుడు ఈ డైమెన్షనింగ్ ఎప్పుడు లోపల ఉండకూడదు, ఓకేనా, ఇన్సైడ్ ఉండకూడదు ఎప్పుడు. ఓన్లీ ఈ హోల్స్కి సంబంధించి మాత్రమే డైమెన్షనింగ్స్కి సంబంధించి హోల్స్ ఎప్పుడు కూడా ఇన్సైడ్ ఉండాలి. చూడండి, ఇది అవుట్ సైడ్ వెళ్ళింది, దిస్ ఈజ్ రాంగ్. సో ఇది ఇన్సైడ్ ఈ డైమెన్షనింగ్ చేశాడు, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, ఇది ఇన్సైడ్ చేశాడు, దిస్ ఈజ్ రాంగ్. ఈ డైమెన్షనింగ్ అంతా కూడా మెయిన్ డైమెన్షనింగ్ అంతా బయట ఉండాలి. మెయిన్ డైమెన్షనింగ్ బయట ఉండాలి, హోల్స్కి సంబంధించిన డిస్క్రిప్షను ఇన్సైడ్ ఉండాలి. సో రూల్ ఏంటంటే మనకి, సో మెయిన్ డైమెన్షనింగ్ అవుట్ సైడ్ ఉండాలి. సో హోల్స్కి సంబంధించి ఇన్సైడ్ ఉండాలి. సో హోల్స్కి సంబంధించి హోల్స్ ఇన్సైడ్. ఓకే. సో ఇక్కడ మీరు రీడ్రా చేయమన్నప్పుడు, సో ఈ డైమెన్షనింగ్ అంతా కూడా ఇది బయటికి తీసుకురావాలి, ఇది బయటికి, అలాగే ఏ డైమెన్షను, సో దీన్ని ఇక్కడ ఇక్కడ ఇది బయటికి వెళ్ళిపోయింది కదా, ఇది లోపలికి పెట్టి డ్రా చేయాలి. సో ఇక్కడ ఉన్న మిస్టేక్స్ ఏంటంటే దిస్ ఈజ్ మిస్టేక్, ఇది మిస్టేక్ ఒకటి ఉంది. సో ఇది ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది పై. సో ఇక్కడ పై బాగానే ఉంది. ఇక్కడ ఆర్ చూసారా, ఆర్ ముందు ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఆర్ 15 ఉండాలి. ఇక్కడ 510 ఉంది, 510 ఉంది. ఇక్కడ ఉన్నది ఏంటి, 2 సార్లు ఇలా ఉంటే 2 సార్లు మనం చేయకూడదు. సో ఇక్కడ ఇది 510, ఇది 510 కాబట్టి ఇక్కడ ఏమైనా 2 హోల్స్ 510 అని పెట్టాలి. సో ఇది నేను డ్రా చేసి చూపించాను, ఇక్కడ చూడండి. ఓకే, ఇదిగో దీన్ని ఇక్కడ నేను తీసుకొని వచ్చాను. ఓకే, సో ఈ 17 ఇక్కడ తీసుకొని వచ్చాను, ఈ 30ని చూడండి, ఈ 10 ఇక్కడ తీసుకొని వచ్చాను చూడండి. సో ఇది ఇలా తీసుకొని వచ్చి మీ ఎప్పుడు కూడా టోటల్ లెంగ్త్ విడ్త్ కూడా మనం డైరెక్ట్గా డ్రా చేసేయడానికి ఎప్పుడు ఇది బయట ఉండాలి, లోపల ఇంటర్మీడియట్ డైరెక్షన్ సో ఇది పెద్ద డైమెన్షన్ ఇక్కడ డ్రా చేసాం, తర్వాత డైమెన్షన్ తర్వాత లెంగ్త్ ఉన్నది అలా వెళ్తూ ఉండాలి, అంతే తప్ప సో ఒకదానికొకటి క్రాస్ అవ్వకూడదు. సపోజ్ ఇది ఎక్కడ పెట్టి ఇది 30 ఎక్కడ పెట్టకూడదు, ఎందుకంటే డైమెన్షన్ లైన్ ఇప్పుడు క్రాస్ అవ్వకూడదు. ఇది పెద్దది ఎక్కడ ఉండి తర్వాత మధ్యది ఇలా కావాలంటే ఈ టైప్లో చైన్ డైమెన్షనింగ్ టైప్లన్నా మనం వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇది ఎలా మార్చాను, దీన్ని సపోజ్ దీన్ని ఎలా చూసుకుంటే ఇది టోటల్గా ఇది 55 ఇక్కడ పెట్టాను. సో ఇది 30, సో 30 ఇక్కడ పెట్టాను, ఇది 10 ఇలా పెట్టాను. సో ఇది చైన్ డైమెన్షనింగ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఏం చేశాను, ఇది 55, ఇది ఒకటే. సో ఇక్కడ మనకి ఈ డైమెన్షనింగ్ ఇది ఒకటే ఇచ్చాడు కాబట్టి ఇది మనకి దీని తాలూకు ఇంక ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కాబట్టి ఇది ఓకే. సో ఇది 10 ఇది చైన్ డైమెన్షనింగ్ ఇచ్చాము. ఇది బయటికి వెళ్ళిపోయిన హోల్ని ఇక్కడికి తీసుకొచ్చాను, ఇక్కడ తీసుకొచ్చి దీన్ని సరి చేశాను. ఇంకా దీనికి సంబంధించి నేను ఏమీ చేయట్లేదు, ఎందుకు అంటే ఈ హోలు సేమ్ 10 పై 10 కాబట్టి 2 సేమ్ హోల్సే కాబట్టి ఇక్కడ నేను ఎలా పెట్టేసి, సో ఇది చూడండి 2 హోల్స్ ఆఫ్ పై 10, దట్ ఈస్ డయామీటర్ 10 డయామీటర్. ఇక్కడ ఇది రెండాటికి సంబంధించి ఒకటే డిస్క్రిప్షన్, ఇది తీసాను. ఓకేనా, ఇక్కడ రేడియస్కి సంబంధించి మీరు క్లియర్గా ఎలా పెట్టి R15, ఇక్కడ ఉన్న తప్పు ఏంటి, ఇది సేమ్, ఇది కరెక్టే, ఈ లైన్ కరెక్టే, బట్ ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటి 15R కాదు, ఓకే R15 అని రాయాలి. ఇక్కడ ఉన్న మిస్టేక్ ఏంటంటే 15R కాదు, R15, దిస్ ఈజ్ వన్ మిస్టేక్. ఓకే, సో ఇక్కడ మీకు మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఉన్న మిస్టేక్స్ నేను మీకు ఇది మిస్టేక్, సో ఇది మిస్టేక్, సో ఇది మిస్టేక్, సో మనకి ఇది మిస్టేక్, ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు, సో ఇది మిస్టేక్. సో ఇక్కడ ఎన్నున్నాయి ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు ఐడెంటిఫై, ఇది మిస్టేక్, ఇది ఎందుకు మిస్టేక్ అంటే ఇది ఎందుకు మిస్టేకు, ఇది ఎప్పుడు ఇన్సైడ్ ఉండి ఎలా పెట్టాలి, ఓకేనా, ఇన్సైడ్ నుంచి ఎలా తీసుకొని రావాలి. ఇక్కడే ఎందుకు మిస్టేకు, R15R, సో R15 ముందు ఎప్పుడు డిస్క్రిప్షన్ ఎప్పుడు ముందు, ఓకే, డిస్క్రిప్షన్ వెనక్కి వచ్చి సింబల్ ముందుకు వచ్చి ఎలా రావాలి. ఈ డైమెన్షన్ మెయిన్ డైమెన్షనింగ్ ఎప్పుడు అవుట్ సైడ్ ఉండాలి, ఓకేనా. ఇది కరెక్ట్గానే ఉంది, ఓకే, దాన్ని నేను చేశాను. సో ఈ డైమెన్షనింగ్ ఎక్కడికి తీసుకొస్తాను, ఇది ఇక్కడికి తీసుకొస్తాను, ఇది అవుట్ది ఇక్కడ, సో ఇది బయట పెట్టాను, ఓకేనా. సో ఇది కరెక్ట్గానే ఉంది. ఇది కావాలనుకుంటే ఇక్కడ కట్ చేసి చేయండి. ఈ మిస్టేక్స్ అన్నీ చేసాం, R15 చేసాం, ఇది
ఓకేనా. సో నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి, ఇందులో ఉన్న మిస్టేక్స్ ఏంటన్నది చూడండి. సో ఇక్కడ ఉన్న మిస్టేక్స్ ఏంటి, సపోజ్ ఇది ఎలా ఉండకూడదు. సో ఇది చూడండి, ఈ డిస్క్రిప్షన్, ఇది లీడర్ లైన్ ఎలా తీసుకొని వచ్చి, సో ఇదేమో ఇది మిస్టేకు. సో ఎన్ సైడ్ ఉండకూడదు కాబట్టి ఇది మిస్టేకు. సో చూసారా ఇక్కడ మెయిన్ డైమెన్షనింగ్ ఇలా ఉంది, సో ఇది క్రాస్ అయింది, చిన్న డైమెన్షనింగ్ ఇది క్రాస్ అయింది, దిస్ ఈజ్ మిస్టేక్. సో ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేశాడు 30R అన్నాడు, కానీ ఇక్కడ ఏమన్నా R30 అని రావాలి. సో ఇక్కడ ఇది బయటికి తీసుకొచ్చిన ఎలా ఉండాలి, ఇక్కడ 540 ఉండాలి, లేకపోతే దీన్ని ఎక్కడే పెట్టి సో ఇక్కడ ఎలా తీసుకొని వచ్చి 540 అని రాయాలి. ఓకేనా, మీ అందరికీ అర్థమైందా? చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రీడ్రా చేయమన్నప్పుడు ఇక్కడ ఉన్న మిస్టేక్స్ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. సో అలాగే ఈ డైమెన్షన్ లైన్ ఇక్కడ గ్యాప్ ఎలా ఉండకూడదు, ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. ఓకే, సో ఈ గ్యాప్ ఇక్కడ మీరు గ్యాప్ చూస్తే ఇక్కడ ఈ గ్యాప్లు ఉండకూడదు, ఈ గ్యాప్ ఇదేంటిది, ఏ లైన్ ఇది? సో మనకు డైమెన్షనింగ్ లైన్, ప్రొజెక్షన్ లైన్ ఎప్పుడు కంటిన్యూగా ఉండాలి, ఎప్పుడు కూడా ఈ డయాగ్రామ్ నుంచి ప్రొజెక్షన్ లైన్ ఎప్పుడు కంటిన్యూగా ఉండాలి. అలాగే డైమెన్షన్ లైన్ ఒకదానికొకటి క్రాస్ అవ్వకూడదు, అలాగే మెయిన్ డైమెన్షన్ ఇన్సైడ్ ఉండకూడదు. ఓకే, అలాగే ఇది ఎలా ఫ్రీగా ఉండకూడదు, దీన్ని ఎలా తీసుకొచ్చి ఎలా తీయాలి. ఇది ఎప్పుడు కూడా డైమెన్షన్ ఇది కరెక్ట్గా ఇచ్చాడు, కానీ R30 ఇవ్వాలి, ఇది ఎలా చూపించకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా, ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి మనకి. సో ఇది మిస్టేకు, సో ఇది మిస్టేకే. సో ఇక్కడ అన్ని దాదాపు మిస్టేక్ ఉన్నాయి. సో దీన్ని నేను సరి చేశాను చూడండి. సో జస్ట్ రీడ్రా. సో ఈ 15 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఎందుకంటే మెయిన్ది ఇక్కడ ఎంత అంటే మనకి, సో మెయిన్ డైమెన్షనింగ్ 10 బయటికి లాగేశాను. సో ఇది టోటల్ 120 చూడండి, ఇక్కడ 120 బయటికి లాగేసాను చూడండి. ఇది మీదన కాదు, నేను కిందని డైమెన్షనింగ్ చేయాలి చూడండి. ఇది ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ తీసుకొస్తాను చూడండి. సో 120 ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ సో గ్యాప్ ఇవ్వకూడదు ఎప్పుడూ, ఇక్కడ ఏమో గ్యాప్ ఇవ్వకూడదు చూడండి. ఈ లైన్ కూడా నేను గ్యాప్ ఇవ్వకుండా డ్రా చేశాను. సో ఈ 120, సో ఈ 120 మనకి ఇక్కడ తీసుకొచ్చాను, ఈ 100 ఇది. సో చూడండి ఇక్కడ మనకి ఏం కట్ అవ్వలేదు, సో క్లియర్గా ఉంది. ఈ 50 కూడా ఇక్కడ తీసుకొచ్చాను. సో ఇది ప్యారలల్ డైమెన్షనింగ్ చేశాను, ఇక్కడ ప్యారలల్ డైమెన్షనింగ్ యూని డైరెక్షనల్. ఓకే, సో అలాగే ఇది మిస్టేక్ అన్నాను కదా, ఈ మిస్టేక్ ఎలా చేశాను చూడండి, ఇలా తీసుకొచ్చి ఇది 532 ఇలా చేయాలి. ఇలాగే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇలా ఒకటి ఇచ్చి ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఇలాగా ఇక్కడ మనం ఇది చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో దిస్ ఈజ్ 30. సో ఇక్కడ తీసుకొని వచ్చాడు, ఇది ఇక్కడ ఏం చేశాడండి, ఇక్కడ R40 అన్నాడు. సో ఇది ఎలా ఇవ్వకూడదు, ఇలా మనం తీసుకొని వచ్చి ఇక్కడ R40, సో ఇది R30 అన్నాడు. సో నేను ఇది R30, ఇది 30R అన్నాడు, ఇది R30. సో నాకు తెలిసి మీకు ఇది అర్థమైంది. ఇక్కడ 20, ఇక్కడ చూసారు, ఇది మిస్టేక్ అని చెప్పాను నేను, ఈ మిస్టేక్ని తీసుకొచ్చి ఇక్కడ చేశాను. ఓకేనా, సో ఇలా మీరు రీడ్రా చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, దీనిలో చూస్తే ఇక్కడ మీకు ఉన్న మిస్టేక్స్ ఏంటేంటి, సో సో ఇక్కడ హోల్ని ఎలా డిస్క్రిప్షన్ చేశాడు, దిస్ ఈజ్ రాంగ్, సో ఇది రాంగ్. సో ఇన్సైడ్ డ్రా చేశాడు కాబట్టి ఇది రాంగ్, ఇది ఇన్సైడ్ డ్రా చేశాడు కాబట్టి ఇది రాంగ్. సో ఇక్కడ ఇది ఓకే, సో కానీ మొత్తం టోటల్ లెంగ్త్ ఒకటి పెట్టాలి, ఇక్కడ ఇది రాంగ్, ఎందుకంటే ప్రోగ్రెసివ్ లైన్స్ కంటిన్యూగా ఉండాలి. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి మీరు చూస్తే, ఇక్కడ ప్రోగ్రెసివ్ లైన్స్, సో దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా, ఇక్కడ కూడా ప్రోగ్రెసివ్ లైన్స్ కరెక్ట్గా లేవు. సో దీన్ని మీరు ఇక్కడ కూడా ప్రోగ్రెసివ్ లైన్స్ కరెక్ట్, సో దీన్ని మీరు క్లియర్గా చేయాలి. సో చూసారా ఇక్కడ ఇదిగో నేను ఇటు సైడ్ డ్రా చేశాను. సో ఇది నేను ఎలా చేశాను అన్నది చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఎలా చేశాను, ముందు 80 ఇక్కడ పెట్టేశాను. సో దాని నుంచి ఇది 30 చైన్ డైమెన్షన్ చేశాను, ఇది 15. సో ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇది ఎలా చేసి 40 చేశాను. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 25 ఇచ్చాడు కదా, ఇది ఎక్కడికి తీసాను, ఈ 15 ఉంది కదా, ఈ 15 ఎందుకంటే ఈ 40 ఇక్కడ తీసుకెళ్ళాను, అవుట్ తీసుకెళ్ళాను, ఈ 25 ఎక్కడికి తీసుకొచ్చాను.
సో ఈ 15 ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ 15 ఇచ్చాడు, కానీ ఇది నేను ఎందుకు చేయను, ఎందుకంటే ఇక్కడ 40 ఉండి ఇక్కడ 25 ఉంటే ఇది 15 కదా. సో 2 టైమ్ మనం మెన్షన్ చేయాల్సిన పని లేదు, ఓన్లీ ఒక్కసారి మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనం మళ్ళీ ఇంకా చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ ఇది 15 ఇచ్చాం, ఇది చేసాం, ఇది ఎందుకు చేయలేదు అంటే మీరు ఇది 40 ఇది 25 వేస్తే రిమైనింగ్ 15 కదా. సో అందులో మనకి ఏం డౌట్ లేదు. సో ఇది నేను చూసారు, ఇది మాడిఫై చేశాను. ఎలా చేశాను, ఇక్కడ ఎలా పెట్టి దీని డిస్క్రిప్షన్ పెట్టాను. సో ఇది ఎలా చేసి చూడండి, ఇది బయటకి ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలా చేసి సో పై 9 అనేది చేశాను. సో ఇక్కడ ఉన్న మిస్టేక్స్ని మనం ఎలా కరెక్ట్ చేసామన్నా, ఈ మిస్టేక్ని మనం ఏం చేసాం, ఇది బయటికి తీసుకెళ్ళిపోం, దీన్ని మనం ఏం చేసాం, ఇది ఎప్పుడు లోపల ఉండాలి, ఈ హోల్స్ తాలూకా డిస్క్రిప్షన్ ఎప్పుడు ఇన్సైడ్ ఉండాలి. ఈ టైప్ ఆఫ్ డైమెన్షన్స్ని మనం సో ఇలాగే ఇది ఎక్స్టెన్షన్, ఈ లైన్స్ కూడా చూడండి ఎలా కలుపుకొని వచ్చామో, ఈ చివరి నుంచి ఇలా కలుపుకొని వచ్చాం. సో ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్గా ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు, ప్రొజెక్షన్ లైను గ్యాప్ ఉండకూడదు. నెక్స్ట్ దిస్ వన్ ఇందులో ఉన్న మిస్టేక్స్ జాగ్రత్తగా చూడండి మీరు, ఇందులో ఉన్న మిస్టేక్స్ ఇక్కడ చూడండి, ఈ డైమెన్షనింగ్ అంతా తప్పు, ఇదంతా కూడా తప్పు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇంకా ఇది ఇన్సైడ్ ఉంది, దిస్ ఈజ్ రాంగ్, ఇది అవుట్ సైడ్కి వచ్చింది, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో అలాగే ఇది ఇన్సైడ్ ఉంది, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, ఇది మెయిన్ డైమెన్షనింగ్ మీదనుంది, స్మాల్ డైమెన్షన్ ఇంటర్మీడియట్ డైమెన్షన్ మీదనుంది, సో మెయిన్ డైమెన్షనింగ్ లోపల, ఇది దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ ఇప్పుడు కూడా ఇక్కడ చూసారా, సో ఇలా ఉండకూడదు ఎప్పుడు కూడా. సో ఇంటర్మీడియట్ ఇక్కడ చూసారు, ఈ 80 పెద్ద డైమెన్షన్, మెయిన్ డైమెన్షనింగ్ అవుట్ సైడ్ ఉంది, ఇంటర్మీడియట్ డైమెన్షనింగ్ ఇన్సైడ్ ఉంది, ఇంటర్మీడియట్ డైమెన్షనింగ్ అవుట్ సైడ్ ఉంది, దిస్ ఈజ్ రాంగ్. సో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి దీనిలో, సో ఇక్కడ ఏం చేశాను, ఈ మీదనే ఇది 80 + 25, దిస్ ఈజ్ 105. ఐ థింక్ దిస్ ఈజ్ 80. ఓకే, ఇది టోటల్ 80 కాబట్టి దిస్ ఈజ్ 80, దిస్ ఈజ్ 80. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 80 ఇచ్చారు కాబట్టి ఆ 80 ఇక్కడ చేశాను. సో ఇది 25 కదా, ఇది ఇన్సైడ్ ఇంటర్మీడియట్ డైమెన్షన్, ఎప్పుడు అవుటర్లో మెయిన్ డైమెన్షనింగ్ ఉండాలి, సో అవుటర్లో మెయిన్ డైమెన్షనింగ్ ఉండాలి. ఓకే, సో ఇది 35, ఇది 5 ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ 25 ఇచ్చారు, ఇంకా అవసరం లేదు, ఇది 65లో ఇది 35, ఇది 5 40. సో 40 అయినప్పుడు ఇంక ఎందుకు 25 అని మనం పెట్టాల్సిన పని లేదు. సో అది పెడితే ఇది అవసరం లేదు, ఇది 35 ఇది 5 ఇది 25 అని పెడితే ఇది అవసరం లేదు. సో ఇది తీసేసి మీరు కావాలనుకుంటే ఇక్కడ 25 అని పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. సో ఇది 20 మనం లాగామా, ఇక్కడ అవసరం ఉందా ఇక్కడ 20ది. సో ఇక్కడ 20ది అవసరం ఉంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, సో 20ది మనం ఇక్కడ ఇలా మనం డయాగ్రామ్, సో దిస్ ఈజ్ సో 20, దిస్ ఈజ్ 20. ఓకే, అలాగే ఈ డైమెన్షనింగ్ కూడా చూడండి, ఈ డైమెన్షనింగ్, సో ఇది 10, సో ఇది 10, సో మనకి ఇచ్చాడు ఇది 25, సో ఇది 80. సో ఇలాగ మీరు ఇది బయటికి వెళ్ళింది కదా, ఇది ఇక్కడ ఇచ్చాడు కదా R, సో నేను ఇక్కడ ఇన్సైడ్ చేయాలంటున్నాను కదా R20. ఒకవేళ ఇక్కడ అవ్వలేని పక్షంలో దెన్ అప్పుడు మీరు ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడెక్కడో పెట్టండి. సో అలాగే ఈ ఇన్సైడ్ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మనం మార్చాం. ఓకేనా, సో మీరు ఈ విధంగా ప్రతి డైమెన్షనింగ్ దానిలో ఉన్న దాన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇచ్చిన ప్రతి డయాగ్రామ్లోనే కూడా మీరు మిస్టేక్స్ ఐడెంటిఫై చేయాలి, ఏంటేంటి మిస్టేక్స్. సపోజ్ సో ఇక్కడ చూసారు కదా మిస్టేక్స్ ఎలా ఉన్నాయో, సో హోల్స్ అవి కూడా మీరు ఎలాగా దానిలో ఉన్న మిస్టేక్స్ని మీరు ఐడెంటిఫై చేసి మీరు రీడ్రా చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి కొన్ని డయాగ్రామ్లో ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అని చైన్ డైమెన్షనింగ్ అని, సపోజ్ దీనికి ఇందాక మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాము, సపోజ్ దిస్ ఈజ్ ప్రోగ్రెసివ్ డైమెన్షన్, సపోజ్ దీనికి చైన్ డైమెన్షనింగ్ అంటే సపోజ్ చైన్ డైమెన్షనింగ్ చేస్తాను దీనికి, సపోజ్ చైన్ డైమెన్షనింగ్ అనుకుంటే, సో చైన్ డైమెన్షనింగ్ అయితే ఎలా ఉంటుందండి మీకు, సపోజ్ చైన్ డైమెన్షనింగ్ అయితే ఎలా ఉంటుంది, సో దేనికి అదే దిస్ ఈజ్ 10 10 20 10 10. ఓకే, అదే ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అయింది. సపోజ్ ప్యారలల్ డైమెన్షనింగ్ అయితే ఎలా ఉంటుందని మనకి, సో ప్యారలల్ డైమెన్షనింగ్ ఇక్కడ స్పేస్ సరిగ్గా సరిపోతుందో లేదో ఓకే చూస్తాను. సో దిస్ ఈజ్ 10, this is 20, this is
40, so this is 50, so this is 60. ఓకే, సో ఇలా ప్యారలల్ డైమెన్షన్. సో ఇలా మీకు ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఈ డయాగ్రామ్స్ మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిస్టేక్స్ ఐడెంటిఫై చేయాలి. ఈ డయాగ్రామ్స్లో ఉన్న మిస్టేక్స్ ఐడెంటిఫై. దిస్ ఈజ్ ద మిస్టేక్, దిస్ ఈజ్ R30. ఓకే, R30 ఉంది కానీ ఇది ప్యారలల్గా రాయాలి, ఎలా రాయాలి. సో ఇది అవుట్ సైడ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ మిస్టేక్. ఓకే, సో ఇది కూడా బయట కాదు, ఇన్సైడ్ రావాలి, ఇక్కడ రావాలి. ఓకేనా. సో ఇలా మీరు ఒక డైమెన్షనింగ్ కరెక్ట్గా సో ఎగ్జాక్ట్గా మీరు డ్రా చేయాలి. రీడ్రా చేసినప్పుడు అందులో ఉన్న మిస్టేక్స్ అన్నీ కూడా తీసి, సపోజ్ ఇక్కడ చేస్తే సో దిస్ ఈజ్ మిస్టేక్. సో ఇది ఎలా ఉండకూడదు, సో ఇది ఎలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని మీరు మరి సో ఈ క్లాస్ని 4-5 సార్లు చూసి మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడు సో హోల్స్ తాలూకా డిస్క్రిప్షను ఇన్సైడ్ ఉండాలి, హోల్స్ తాలూకా డిస్క్రిప్షను ఇన్సైడ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మెయిన్ డైమెన్షన్స్ అవుట్ సైడ్ ఉండాలి, సో ఇంటర్మీడియట్ డైమెన్షన్స్ మెయిన్ డైమెన్షన్ ఇన్సైడ్ ఉండాలి. దిస్ ఈజ్ ద మెయిన్ డైమెన్షన్, ఇది ఇంటర్మీడియట్ డైమెన్షన్. ఇలా కిందకి వెళ్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ కిందకి దిగాలి. చూసారు, ఇది మెయిన్, ఇది కిందకి వచ్చింది. సో ఇన్సైడ్ ఎటువంటి మెయిన్ డైమెన్షనింగ్స్, సో లీనియర్ డైమెన్షన్స్ ఇన్సైడ్ ఏమి ఉండకూడదు, ఇలా క్లియర్ డైమెన్షన్స్ ఇన్సైడ్ ఏమీ ఉండకూడదు. ఓకే, సో మీరు దీంతో ఈ క్లాస్తో మనకి డైమెన్షన్ ప్రాక్టీస్ అయిపోతుంది. సో 2 క్లాసులు కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.